అసలు పాటే ఎందుకు ఎంచుకున్నారు? బెస్ట్ ఈవెంట్ మేనేజర్ ఎవరు? వాళ్ళకి మేము అవసరం, మాకు వాళ్ళు అవసరం. తమిళ్లో కూడా పాడడం జరిగింది కదా. ఆశా పాశా బందే సేసేలే. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో అంటే మీరు చదువుకున్నారు కాబట్టి అసలు పాటే ఎందుకు ఎంచుకున్నారు? అంటే జాబ్స్ కూడా ఉన్నాయి, బిజినెస్ కూడా ఉంటాయి కదా. అంటే పాటే ఎందుకు ఎంచుకున్నావు అంటే నాకు ఫస్ట్ నుంచి అంటే సింగింగ్ అంటే ఇంట్రెస్ట్. సో అంటే రేదర్ దాన్ అంటే జాబ్ చేయడం అంటే ఒక పొద్దున్న ఒక సర్టెన్ టైం నుంచి సర్టెన్ టైం వరకు అంటే ఎంటర్టుండే మార్నింగ్ 10 to 6 జాబ్, 9 to 5 జాబ్. ఇవి నాకు అంతా అంటే ఒకే ప్లేస్లో నేనైతే ఎక్కువసేపు ఉండలేను. ఇప్పటికే ఇక్కడ ఎక్కువసేపు ఉన్నాను అని చెప్తే నా కాళ్ళు ఏ కదులు అంటుంది. సో అంటే మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఒక 7 o'clockకి మనకు స్టార్ట్ అయితే మినిమం 12 కావచ్చు, 1 కూడా కావచ్చు. అంటే మీకు కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఫుడ్ కూడా తీసుకోకుండా కంటిన్యూ పాడుతూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో పాడిస్తూనే ఉంటూ ఉంటారు. మాస్ వాళ్ళైతే ఇంకా విపరీతంగా ఉంటుంది. సో అప్పుడు అనిపిస్తుందా నేను ఎందుకు ఎంచుకున్నా ఈ ఫీల్డ్ అన్న థాట్స్ ఏమైనా? ఈ ఫీల్డ్కి ఎందుకు ఉంచుకున్నాను అని చెప్పి, ఎందుకంటే ఆల్మోస్ట్ వచ్చి కూడా చాలా ఏళ్ళే అయిపోయింది కాబట్టి అలవాటు పడిపోయారా? అలవాటు అయితే అయిపోయి ఉంది. అంటే మనం కంప్లీట్గా అంటే ఆ సిస్టమ్కి మనం అంటే ట్యూన్ అయిపోయి ఉంటాం. ఎందుకంటే వచ్చింది అంటే నేను ఫీల్డ్కి వచ్చింది కూడా ఎంతో ఇష్టంగా వచ్చాం కాబట్టి అట్లాంటివి ఏమి ఉండదు. బట్ డిపెండ్స్ ఆన్ అంటే క్లయింట్ టు క్లయింట్. అంటే కొంతమంది క్లయింట్స్కి మనం అంటే లిటరలీ వాళ్ళు చూపించే ఏదైతే ఉంటుందో మన మీద రెస్పెక్ట్ కానీ కేరింగ్ కానీ వాళ్ళ కోసం ఎంతసేమైనా పడాలనిపిస్తే అంటే వాళ్ళు ఇంకా ఓకే వీఆర్ డన్ అని వాళ్ళు అనే వరకు సో డెఫినెట్లీ మా సాంగ్ లిస్ట్, మా పర్ఫార్మెన్స్. సో అంటే మీరు ఇప్పటి వరకు ఇన్ని వందల షోస్ చేసినప్పుడు ఎలాంటి క్రౌడ్ని మీరు బాగా ఇష్టపడుతూ ఉంటారు పీపుల్స్ని? క్రౌడ్ అంటే ఎట్లాంటి క్రౌడ్ అని కాదు, అంటే ఇలాంటి ప్రాపర్ అంటే ఇప్పుడు ఎలాంటి ఎవరికైనా కొంతమంది ఉంటారు, చాలా తక్కువ మంది. నేను చూసిన పర్సనల్గా చాలా తక్కువ మంది మ్యూజిక్ నాలెడ్జ్ కొంతమందికి ఉండదు. అంటే అంత సాంగ్స్ విందామనే ఓపిక కూడా కొంతమందికి ఉండదు, చాలా తక్కువ వాళ్ళు. సో అట్లాంటి క్రౌడ్ కాకుండా ఏ క్రౌడ్ అయినా సూపరే మనకి. ఎట్లా అంటే కొంతమంది అంటే సరే పాపం వచ్చాడు ఎవడో పాడుతున్నాడు పాపం ఏదో అన్నట్టు అలా కాకుండా కొంచెం అంటే కొంతమంది ఆడియన్స్ అంటే ప్రాపర్గా ఎంజాయ్ చేస్తారు. చాలా ఒక 70-80% అయితే క్రౌడ్ సూపర్గా ఉంటారు. కొంచెం అక్కడక్కడ ఒక 10 to 20% అయితే అంటే అదే అందరికీ అన్ని నచ్చాలని లేదు కాబట్టి డెఫినెట్లీ. సో అంటే హాల్స్లో పాడడం ఎక్కువగా నచ్చుతుందా, లేకపోతే మీకు ఓపెన్ గార్డెన్లో పాడేది బాగా నచ్చుతుందా? ఓపెనే అంటే హాల్ అంటే క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి. అంటే దగ్గరలో కొంతమంది కూర్చొని సాంగ్స్ వింటూ ఉంటారు, మీరు పాడుతూ ఉంటే కమ్సే ఆఫ్ చేయండి అన్న థింకింగ్లో ఉంటూ వాళ్ళు వచ్చి మనకు చెప్పి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే ఇలాంటి సౌండ్ సెన్స్ అనేది వేరు ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే కొంతమందికి సౌండ్ ఎక్కువ పెడితేనే, ఇప్పుడు ఏదైనా సాంగ్ వింటున్నప్పుడు కొంతమంది సౌండ్ ఎక్కువ ఉంటేనే వాళ్ళ సాంగ్ వాళ్ళకి అనిపిస్తుంది, ఓకే సాంగ్ విందాం అనిపిస్తుంది. కొంతమందికి తక్కువ వాల్యూమ్లోనే సాంగ్ ఏదైనా సాంగ్ కానీ ఏదైనా సంథింగ్ అనిపిస్తుంది. కాబట్టి అంటే క్లోజ్డ్ దాంట్లో డెఫినెట్లీ మాకు ఇష్యూ వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. క్లోజ్డ్ అంటే ఒక ఫంక్షన్ హాల్ కానీ లేకపోతే ఒక కన్వెన్షన్ కానీ దీంట్లో డెఫినెట్లీ సౌండ్ అంటే కాన్స్టెంట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి సో ఉంటాయి. కాబట్టి నాకు బాగా నచ్చేది అవుట్డోరే. సో అవుట్డోర్లో ఎలా అంటే సౌండ్ అనేది ప్రాబ్లం కాదు. ఓన్లీ వినండి ఈవెంట్ మేనేజర్లు అందరూ, సుబ్బు ఎప్పుడు వచ్చినా కూడా అవుట్డోర్లో ఉన్నానట పెట్టండి. సుబ్బు తీసి పక్కన పెడదాం అనుకుంటారు. సో అంటే బెస్ట్గా అందరూ వచ్చి మీతో సెల్ఫీ దిగడము సో జరుగుతుంది. మరి అన్ని ఈవెంట్స్లో కాదు కానీ ఉంటాయి అట్లా. సో అమ్మాయిలు దిగుతూ ఉంటారా, ఎక్కువ అబ్బాయిలు దిగుతూ ఉంటారా? ఓపెన్ గా చెప్పండి. అమ్మాయిలు దిగాలి మాకు ఉంటుంది, అబ్బాయిలు వచ్చి దిగితే ఓకే సో అంటే అది అన్ని ఈవెంట్స్లో అవ్వదు కానీ కొన్ని అంటే అది చాలా వరకు కొన్ని ఈవెంట్స్లో అవుతూ ఉంటాయి. సో మాకు కూడా ఎట్లా ఓకే అంటే మేము చేసే వర్క్ అవతల వాళ్ళకి అంత నచ్చితే కానీ వచ్చి సెల్ఫీ ఆడదు కాబట్టి. ఇంతమందితో దిగిన దాంట్లో ఎవరితో దిగింది బాగా నచ్చింది చెప్పండి? అంటే సెల్ఫీ దిగడం నాతోనా లేదు వేరే వాళ్ళతో? మీతో దిగడం, వేరే వాళ్ళతో కాదు. నాకు గుర్తులేరు కానీ ప్రాపర్గా గుర్తులేరు. అంటే మేము సడన్ గా అంటే ఒకళ్ళు వచ్చి సడన్ గా సెల్ఫీ అని అడిగితే మేమైతే షాక్ అవుతాం. సెల్ఫీ నాతోనే ఎవరైనా ఉన్నారా చూసుకుంటా, వెనకాల చూసుకుంటారు. సరే ఇంకా వెనకాల ఎవరు లేరు కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఓకే.
సో అంటే ఇప్పుడు కొత్త కొత్త సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా, మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? వెంటనే పాడాలి, సో ఈ రోజు మూవీ రిలీజ్ అయిందని చెప్పేసి అందులో సాంగ్స్ వస్తూ ఉంటాయి మనకి. సో మీరు వెంటనే ఈ రోజే ఉంది షో అంటే ఎవరైనా అక్కడ ఉన్నటువంటి సో గెస్ట్స్ అయినా కావచ్చు, నార్మల్ జనరల్గా వచ్చినటువంటి పీపుల్స్ ఎవరైనా అడిగితే వెంటనే పాడగలుగుతారా? యా అంటే వీళ్ళని అంటే ఇప్పుడు ఎలా అంటే ఏదైనా సాంగ్ వచ్చి ఆ సాంగ్ హిట్ అయ్యి అది అందరికి తెలియడానికి అట్లీస్ట్ ఒక టైం పడుతుంది, ఒక 10 days అని పడుతుంది. సో ఆ 10 days టైంలో మేము ఆ సాంగ్ బేసిక్గా నేనైతే ఎలా అంటే ఏ సాంగ్ అయినా నేను వింటాను ప్రాపర్గా, ఫస్ట్ కొన్ని వందల సార్లు వింటాను ఫస్ట్ నేను. ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే సో బ్యాక్ సైడ్ ఏది బాగుంటే మీకు కరెక్ట్ సాంగ్ పాడగలుగుతారు? అంటే మీ ఇన్స్ట్రుమెంట్స్కి ఫస్ట్ సంబంధించిన సౌండ్ బాగుండాలి కాబట్టి ఉంటాయి. అంటే ఏదైనా ఎలా అంటే టీం ఎట్లయినా ఉండని, సౌండ్ ఎట్లయినా ఉండని, అల్టిమేట్గా మనకున్న దాంట్లో మనం దాన్ని ప్రాపర్గా ద బెస్ట్ ఎట్లా ఇవ్వాలనేది చూస్తాం. సో ఫస్ట్ మీరు వెళ్ళినప్పుడు స్టేజ్ ఎక్కినప్పుడు అంటే ఎలాంటి సాంగ్స్ కంటిన్యూ చేస్తారు? మీరు అక్కడ ఉన్న పబ్లిక్ని బట్టా లేకపోతే మీకు నచ్చినటువంటి సాంగ్స్ తీసుకుంటారా? అంటే అంటే మాకంటే ఒక సెట్ లిస్ట్ ఉంటుంది. క్రౌడ్కి ఏ సాంగ్స్ అయితే నచ్చుతాయో మా దగ్గర ఉన్న సెట్ లిస్ట్ అదే ఉంటుంది. కొన్నిసార్లు మాకు మా సెట్ లిస్ట్ కాకుండా అడుగుతూ ఉంటాం పలానా సాంగ్ మా అంటే ఇప్పుడు ఎలా అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ అంటే ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ సాంగ్ అడుగుతారు. మోస్ట్ ఆఫ్ 80-90% మా సెట్ లిస్టే వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే మేమే ఎంతో రీసెర్చ్ చేసి. సో మీ బ్యాండ్ నేమ్? మాది యాక్చువల్లీ సిగ్నేచర్ అనే బ్యాండ్ మాది. సో అంటే నేను యాక్చువల్లీ ఫ్రీలాన్సర్. నేను అంటే ఏ బ్యాండ్కి స్టిక్ అయ్యలేను కానీ ఫ్రీలాన్సర్. ఓకే. సో ఎలా ఉంటారు మీతో ఈవెంట్ మేనేజర్? యా బేసికల్ అంటే మాకు ఎలా అంటే మాకు వచ్చే ఏ వర్క్ అయినా త్రూ వచ్చేది ఈవెంట్ ఆర్గనైజర్ కాబట్టి ఆల్మోస్ట్ నాకు హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక 30 to 40 ఈవెంట్ ఆర్గనైజర్ మాతో ఉంటారు. బెస్ట్ ఈవెంట్ మేనేజర్ ఎవరు మీకు నచ్చినట్లు? అట్లా చెప్పుకోవడం ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరు మంచోళ్ళే ఉంటారు. మంచోళ్ళు అయితే ఈవెంట్ ఆర్గనైజర్స్ అవుతారు. అట్లంటారా? వర్క్ ఇస్తున్నారనా? అట్లాగా అల్టిమేట్లీ ఎలా అంటే వాళ్ళకి మేము అవసరం, మాకు వాళ్ళు అవసరం. సుబ్బు రిక్వైర్మెంట్ ఉందంటే కంపల్సరీగా పోవాల్సిందే కదా. అట్లా 30 members ఎవరైనా కావచ్చు, ఒక నేమ్ చెప్పాలి. ఫస్ట్ ఎవరు ఇస్తారు, ఎవరు మనకి చెప్తారు, ఈవెంట్ చెప్తారు, డేట్ చెప్తారు. సో మీరు తమిళ్లో కూడా పాడడం జరిగింది కదా సూపర్ సింగర్ గా? యాక్చువల్లీ అంటే నేను ఇప్పుడు 2014లో తమిళ్ సూపర్ సింగర్స్ లో పార్టిసిపేట్ చేశాను. అంటే తమిళ్ రాదు నాకు, బట్ అనుకోకుండా ఇక్కడ అంటే హైదరాబాద్ లో తమిళ్ సూపర్ సింగర్స్ ఇది JRTV అని తమిళ్లో వస్తుంది అన్నమాట, JRTV అని. సో అది సూపర్ సింగర్స్ ఎప్పుడైతే తమిళ్లో వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఆడిషన్స్ తీసుకున్నారు. సో దాంట్లో సెలెక్ట్ అయ్యాను నేను. సో తమిళ్లో పాడిన సాంగ్ వింటే మన ఆడియన్స్ లో తమిళ వాళ్ళు ఎవరు ఉంటే హర్ట్ అవుతారు. ఎందుకంటే అక్కడ జడ్జిలే హర్ట్ అయ్యారు ఆ రోజు. సర్లే పాపం వీడి వాయిస్ బాగుందిలే అని చెప్పి కొంచెం. సో ఇక్కడ మీకు వచ్చాయా టీవీ అవకాశాలు? ఇక్కడ తక్కువ యాక్చువల్లీ. నేను ఇక్కడ ట్రై చేసాను కానీ బట్ అనుకోకుండా ఇక్కడైతే నాకు అన్ని ఆఫర్స్ ఏం రాలేదు ఇక్కడ. సో మీలాంటి వాయిస్ కావాలి, సింగర్స్ కావాలంటే ఏం చేయాలి అసలు? అంటే మార్నింగ్ లేచినప్పటి నుండి మార్నింగ్ లేచి బ్రష్ చేసుకోవాలంటే మార్నింగ్ లేచి చెప్పు సుబ్బు, తెలియాలి కదా అందరికి. అంటే ఇలా బేసిక్ ఎలా అంటే నాకైతే వాయిస్ వచ్చింది త్రూ గాడ్స్ గిఫ్ట్ నాకు అంతే. సో నేను సపరేట్గా దీనికోసం చేసింది లేదు. లలిత్ మీకు? నా సజెషన్ ఏంటి అంటే చిన్నప్పటి నుంచి మనం ఇంక్లైన్ అయిపోతే, అంటే చిన్నప్పటి నుంచి పాటలు పాడడం ఆ పర్టికులర్ నోట్ని క్యాచ్ చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు సపోజ్ నేను ప్లే చేస్తున్నాను, మీరు సపోజ్ నేను ప్లే చేస్తుంటే మీరు క్యాచ్ చేసి అకార్డింగ్ టు దిస్ మీరు పాడితే చాలు. సో అంటే జనరల్గా అంటే ఇప్పుడు మనకి పబ్లో చాలా వరకు పే చేస్తూ ఉంటారు మీరు కాబట్టి, సో అంటే మీరు వేరే బ్యాండ్స్ చూస్తూ ఉంటారు, అంటే మీరు ప్రిపేర్ అవుతారా వీళ్ళకంటే మేము బాగా చేయాలని చెప్పేసి అనుకొని? సో పోటీగా చేస్తూ ఉంటారా? ఇంకొక సాంగ్ ఆశా పాసం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరే దొంగాలి తీరవును సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే పైనాలే నీదో కాదో వేలే దొంగానే ఏదేటవును. హడావిడిగా ఉంటది ఎవరికైనా ఉంటుంది. సో ఇట్లా ఏదైనా ఎలా అంటే అల్టిమేట్గా ఎలా అంటే
మా బ్యాండ్ ఒక కొత్త స్టైల్ తీసుకురావాలి. స్టైల్ తీసుకురావాలి. సో అంటే మీరు వెళ్ళినప్పుడు ఒకే రకంగా డ్రెస్సెస్ తీసుకుంటారు లేకపోతే డిఫరెంట్గా ఇది అని చెప్పేసి ఏమన్నా డ్రెస్ కోడ్ ఉంటుందా? జనరల్గా నార్మల్ ఎవరికి నచ్చింది వాళ్ళైనా? ఎవరికి నచ్చింది వాళ్ళే, డిపెండ్స్ ఆన్ ది ఒకేషన్. కానీ ఆ అకేషన్ బట్టి డిపెండ్. అంటే మేము వేసుకునేది కూడా అందరికి అంటే చూసిన వెంటనే ఒక తిన అంటే రెగ్యులర్ గా ఆర్టిస్ట్ నేను చూసిన వరకు బ్లాక్ థీమ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, కొంతమంది వైట్ థీమ్ లో ఉంటారు, రెడ్ థీమ్. అట్లా బ్లాక్ థీమ్ మేము వేసుకెళ్ళచ్చు, కానీ మేము ఆర్టిస్టులమా బౌన్సర్లు అని డౌట్. అంటే మా బౌన్సర్లు బాడీ లేకపోయినా బాబా కూల్ డ్రింక్ తీసుకురామని పరుగు పోతుంది. అట్లా కంప్లీట్ అంటే డిపెండ్స్ ఆన్, అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క థీమ్ ఉంటుంది కాబట్టి ఆ థీమ్ బట్టి వెళ్ళుకోవాలి. థ్యాంక్ యూ, సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు అండ్ లలిత్, ని పిలువగానే వచ్చారు. సో రియల్లీ చాలా బాగా పాడారు. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీకు కూడా. థ్యాంక్ యూ. సోషల్ పోస్ట్ టీవీ, సో మాకు ఇంతటి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన సోషల్ పోస్ట్ టీవీ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. సో లుకింగ్ ఫార్వర్డ్. సో నెక్స్ట్ టైం కూడా మీరు ఇలానే మమ్మల్ని ఇంకోసారి కూడా కంపల్సరీగా టీమ్తో వద్దాం. టీమ్తో షూర్, తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.